వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ నేచురల్ వరల్డ్. రియల్లీ ఐ లవ్ అరకు. చాలా బాగుంటుంది ఆంధ్ర కాశ్మీర్. ఇక్కడ ఏమేమి చూస్తాము, ఏమేమి కొనాలి, మేమేమేమి కొన్నాము, ఏమేమి మోసపోయాము, తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్, పద్మాపురం గార్డెన్స్, ఇవన్నీ కలిసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏమేం కొన్నామంటే ఇక్కడ బోడంబి కనిపిస్తుంది కదా, క్యాషూ నట్స్, ఇదైతే తీసుకున్నామండి. కాకపోతే అంత క్వాలిటీ లేదు, పైన బాగుంది, లోపలంతా పురుగు పట్టింది అనమాట. ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసి తీసుకోండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అండ్ సండే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. రియల్లీ సన్ రైజ్ అయితే చాలా బాగుంది. సినిమాలో చూసినట్టు ఒక కొండల మధ్యలో నుండి సన్ రైజ్ పడుతుంటే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని కాసేపు రిలాక్స్గా మైండ్ రిలాక్స్ చేసుకుంటుంది. చాలా బాగా అనిపించింది. చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అరకు వ్యాలీ నుండి నియర్లీ 20 కిలోమీటర్స్లో హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుందన్నమాట. ఎంట్రన్స్లో వచ్చేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళినప్పుడు అక్కడైతే కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది, రిపేర్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఇంకా ఇప్పుడు చాలా బెటర్గా ఇంప్రూవ్ చేసింటారు అని అనుకుంటున్నాను. బయట వచ్చేసి ఇందాక మనం చూసాం కదా, ఇలా అన్నీ పెట్టేసుకున్నారనమాట. ఇది లోపల పిక్. ఏమేమి అంటే బయట సండే ఎర్లీ మార్నింగ్ ఇలా సీనరీస్ వ్యూస్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే టిఫిన్స్ చేస్తారు కదా, సో బయట అవన్నీ పెట్టేసుకున్నారు. నిజంగా చాలా అందంగా ఉంది. అరకు అందాలకి ప్రకృతిలో ఉండే అందాలన్నింటినీ అరకు వ్యాలీకి వెళ్ళి చూడొచ్చు అనిపించింది అనమాట. బయట వచ్చిన తర్వాత అక్కడ ట్రైబల్స్ వాళ్ళు ఏమేమి పండిస్తారు అనేది ఇక్కడ అన్నీ నీట్గా పెట్టి సేల్ చేస్తారనమాట. లిటరలీ మనం బయట కొనే వాటికన్నా చాలా రీజనబుల్ ప్రైస్. ఇక్కడ మీరు సన్ రైజ్ చూస్తున్నారు కదా, చాలా బాగుండింది. పిల్లలు అక్కడంతా ఆడుకొని బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ తినాలి అట్లా అని అడిగారు. కాకపోతే మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి మాకైతే ఆ ఛాన్స్ లేదు, ఓన్లీ చూసి వచ్చేసాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాంలేండి అని చెప్పాను పిల్లలకు. చాలా బాగుండింది. ఇక్కడ ట్రైబల్స్ అంతా వాళ్ళు పండించే పంటలపైనే ఆధారపడి ఉంటారండి. ఈ సీనరీ ఎక్స్పెషలీ ఒక మూవీలో ఉంది. మీరు కింద చూసి ఐడెంటిఫై చేస్తే కింద కామెంట్ చేయండి. డార్లింగ్ మూవీలో పెళ్లి చూపులకు ప్రభాస్ గారు వెళ్తారు కదా, అనుష్క ప్రభాస్ మధ్య జరిగే ఒక సీన్ ఇక్కడ వచ్చే రైల్వే గేట్ దగ్గర జరిగిందని డ్రైవర్ చెప్పాడనమాట. నిజంగా చాలా బాగుండింది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని పచ్చని ఆ ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ జరిగేదంతా చూస్తూ వస్తుంటే, ఇది మాత్రమే కాదండి, అరకులో వచ్చేసి ఫార్మింగ్, ఎపికల్చర్, హనీ ఫార్మింగ్ చేస్తున్నారు. చాలా బాగుండింది. ప్యూర్ తేనె మనము ఇంటి దగ్గరికి వస్తారు, ఇది ప్యూర్ తేనె తీసుకోండి అని. అలాంటి వాళ్ళ దగ్గర మనం నమ్మలేం. కానీ ఇలా వీళ్ళైతే ఒక తోటలాగా పెట్టుకొని హనీ బీస్ట్ అన్ని పెంచి అక్కడ నుండి తీసిన దాంతోనే తేనెటీగల పెంపకం చాలా కష్టమండి. ఎందుకంటే రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంటుంది. దట్ ఆర్గానిక్ వేలో వీళ్ళు చేస్తున్నారు. ప్రైస్ అయితే పర్వాలేదు అనిపించింది. మరీ హెవీగా 1000 రూపీస్ అట్లా కాకుండా రీజనబుల్గా ఒక బాటిల్ అయితే 250 అట్లా అనిపించింది. సరే చూద్దాము లోపల నిజంగా ఎలా తయారు చేస్తున్నారు అంటే అప్పటికి వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా చేసి క్లోజ్ చేశారంటే ఇక్కడ ఏదైంది ఉంది అంటే ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఈ పిక్చర్స్ లాగానే చేస్తాం మేడం అట్లా అని చెప్పారు. చాలా బాగా అనిపించేసింది. అరకు మీరు వైజాగ్ టు అరకు వెళ్ళే మధ్యలో నియర్లీ 4 hours జర్నీలో ఇలాంటిదైతే చాలా చూస్తారనమాట. కాకపోతే కొనేటప్పుడు కాస్త చూసి కొనండి. కొన్ని అయితే స్వీట్గా ఉన్నాయి, కొన్ని అల్లం ఫ్లేవర్, కొన్ని మ్యాంగో ఫ్లేవర్ లాగా. నాకైతే ఇది అర్థం అవ్వలేదు. కాకపోతే ఒక బాటిల్ హనీ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ విజిటింగ్ పద్మాపురం గార్డెన్. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు బెల్లం పూతరేకులు, డ్రై ఫ్రూట్స్, తర్వాత ఫ్లవర్స్ నుండి తీసిన ఎసెన్స్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్స్ అంటే పర్ఫ్యూమ్ లాగా చిన్న చిన్న బాటిల్స్ అవన్నీ కూడా అమ్ముతుంటారు. ఇక్కడ కూడా మనం లోపలికి ఎంట్రన్స్కి వెళ్ళాలంటే మనీ పెట్టి 50 రూపీస్ 100 రూపీస్ పిల్లలకు పెద్దలకు తీసుకొని వెళ్ళాలి. ఇదైతే ఒక గంధం చెట్టు అండి. పద్మాపురం గార్డెన్స్లో ఉండే ఒక ఎర్రచందనం చెట్టు అనమాట. ఈ చెట్టును చూడంగానే మా పిల్లలు వెళ్ళి ఫోటో తీసుకుందాం ఇది అని చెప్పారు. ఎంట్రన్స్లో మనకు ఒక పెద్ద బుద్ధుడి విగ్రహము, ఆయన చుట్టూ చిన్న మినీ చామంతుల గార్డెన్ కనిపిస్తుంది. ఎన్ని రకరకాల చామంతులు. ఆడవాళ్ళకు పూల పిచ్చి ఉంటుంది కదండి, నిజంగా చాలా బాగా పెట్టుకోవడానికే కాదు కన్నులకు కూడా నయనానందకరం.
ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే ఇదంతా ఒక పండగే అని చెప్పాలి. ఇక్కడ బుద్ధుడి పైన ఒక చెట్టు, చిలకలు అన్నీ ఉన్నాయి కదా! చాలా బాగుంటుంది. నిజంగా ప్లెజెంట్‌గా ఉంటుంది మైండ్. ఈ చెట్టు గురించి మా పిల్లలకి చెప్పాననమాట. మన దగ్గరలో ఉండేది ఏదైనా చూపించినామంటే పెద్దగా పట్టించుకోరు. అదే ఎక్కడైనా ఇలాంటి గార్డెన్స్‌కి అలా తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఏదో స్పెషల్‌గా చూస్తారు. అదే చెప్పి వాళ్ళకి చూపిస్తున్నాను. రోజ్ గార్డెన్ చాలా పెద్దదండి. ఓపిక ఉండాలి కానీ ఎక్కడ చూసినా పూలతో కలర్‌ఫుల్‌గా ఉండిందనమాట గార్డెన్. ఇదొచ్చేసి బిర్యానీ ఆకు. బిర్యానీలో యూజ్ చేస్తాం కదా! ఆ ఆకు ఎక్కడ చూసినా చాలా బాగా అనిపిచ్చింది. మరొక మంచి వీడియోతో ఈ వీడియో కంటిన్యూషన్‌తో మీ ముందుకొస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్